హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 5. అనిరుద్ధ్ అన్న మాటకు అవంతిక ఒక్కసారిగా భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది. అనిరుద్ధ్ అప్పుడే గాఢ నిద్రలో నుంచి మేల్కొన్న ఒక క్రూర మృగంలా ఉన్నాడు. ఆయన పడుకొని ఉన్నప్పుడు ఎలాంటి భయం అనిపించలేదు, కానీ ఇప్పుడు స్పృహలోకి వచ్చాక ఆయన చుట్టూ ఒక రకమైన డేంజర్ వాతావరణం కనిపిస్తోంది. సుమతి రూమ్లోంచి బయటకు వచ్చి తలుపు మూసేసింది. అక్కడ కంగారుగా నిలబడి ఉన్న అవంతికను చూసి ఆమె నెమ్మదిగా ఇలా అంది. ఏం భయపడకండి అమ్మగారు. అనిరుద్ గారు ఇప్పుడే కోమాలోంచి బయటకు వచ్చారు కదా, అందుకే ఈ విషయాన్ని అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ రాత్రికి మీరు గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకోండి, రేపొద్దున్నే మాట్లాడుకోవచ్చు. పెద్దమ్మ గారికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఆవిడే మీకు సపోర్ట్గా ఉంటారు. అవంతిక మైండ్ అస్సలు కుదుట పడలేదు. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు అని అనుకుంది తప్ప ఇలా మళ్ళీ స్పృహలోకి వస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. సుమతి, నా సామాన్లన్నీ ఆ రూమ్లోనే ఉండిపోయాయి అంటూ అవంతిక మాస్టర్ బెడ్రూమ్ డోర్ వైపు చూసింది. లోపలికి వెళ్ళి తన వస్తువులు తెచ్చుకోవాలని ఆమె ఆశ. ఎందుకంటే ఇందాక అనిరుద్ధ తన వైపు చూసిన ఆ క్రూరమైన చూపులను బట్టి ఆయన తనను భార్యగా అస్సలు ఒప్పుకోరని ఆమెకు అర్థమైపోయింది. ఎప్పుడైనా సరే ఇల్లు వదిలి వెళ్ళడానికి ఆమె మానసికంగా సిద్ధపడాలి. సుమతి ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ప్రస్తుతానికి అవి అక్కడే ఉండనివ్వండి అమ్మగారు, అంత అర్జెంట్ కాకపోతే నేను రేపొద్దున్నే తీసుకువస్తాను అంది. సరే అని చెప్పి అవంతిక కాసేపు ఆగి, సుమతి, మీకు ఆయనంటే భయం లేదా అని అడిగింది. నేనిక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నానమ్మా అంది సుమతి. ఆయన చూడడానికి చాలా సీరియస్గా భయానకంగా ఉంటారు, కానీ నాలాంటి పని వాళ్ళను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అవంతిక చిన్నగా తల ఊపి ఇక ఏమీ మాట్లాడలేదు. ఆమె ఆయనకు భార్య అయినప్పటికీ నిజానికి వాళ్ళిద్దరూ ముఖాముఖి చూసుకోవడం ఇదే మొదటిసారి. కాబట్టి ఆయన తనపై అంత కోపంగా ఉండటంలో వింతేమీ లేదు. ఆ రాత్రి అవంతికకు అస్సలు నిద్ర పట్టలేదు. మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. అనిరుద్ధ్ కోలుకోవడం వల్ల ఆమె ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా సుమతి మాస్టర్ బెడ్రూమ్ నుండి అవంతిక సామాన్లు అన్నీ తీసుకువచ్చి గెస్ట్ రూమ్లో పెట్టింది. బ్రేక్ఫాస్ట్ టైం అయిందమ్మా అంది సుమతి. అనిరుద్ గారు ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి. ఆయనతో కొంచెం మాట్లాడితే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. ఆయన నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నట్లేదు సుమతి అంది అవంతిక చిన్నగా నవ్వుతూ. అయినా సరే మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి కదమ్మా, రండి. పెద్దమ్మ గారికి మీరంటే ఇష్టమని నేను ఆయనకు చెప్పినప్పుడు ఆయన పెద్దగా కోప్పడలేదు. ఈరోజు ఆయన మూడ్ కొంచెం బెటర్గా ఉండొచ్చు అంది సుమతి. అవంతిక డైనింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ వీల్ చైర్లో కూర్చొని ఉన్న అనిరుద్ధ్ కనిపించాడు. రోజూ చేసే మజిల్ ట్రైనింగ్ వల్ల ఆయన చేతులు బాగానే కదులుతున్నాయి. వీల్ చైర్లో కూర్చున్నప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా గంభీరంగా ఉంది. ఒకవేళ ఆయన లేచి నిలబడితే చాలా పొడవుగా పవర్ఫుల్గా ఉంటాడని అర్థమవుతుంది. మనసంతా కంగారున్నా అవంతిక సైలెంట్గా వెళ్ళి సుమతి సర్దిన ప్లేట్ ముందు కూర్చుంది. అవంతిక చేతిలోకి ఫోర్క్ తీసుకున్నప్పటికీ అనిరుద్ నుండి ఎలాంటి శబ్దం లేదు. ఆమె తల ఎత్తి దొంగతనంగా అతని వైపు చూసింది. కానీ ఆ మరుసటి క్షణమే అనిరుద్ చూపులు ఆమె వైపు తిరిగాయి. అతని కళ్ళు ఒక పెద్ద బ్లాక్ హోల్లా ఉన్నాయి. చూసే మనుషులను తనలోకి లాగేసుకునేంత పవర్ఫుల్గా ఉన్నాయి. అది నా పేరు అవంతిక అని కంగారుగా తడబడుతూ అంది. అనిరుద్ తన చేతిలోని కాఫీ కప్పును అందుకొని చాలా రిలాక్స్గా ఒక సిప్ చేసి చాలా కఠినంగా నిర్లక్ష్యంగా ఇలా అన్నాడు. నువ్వు నా బిడ్డకు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చని విన్నాను. ఆ మాట వినగానే అవంతిక గుండె ఆగిపోయినంత పని అయింది. ఉన్న కాస్త ఆకలి కూడా ఎగిరిపోయింది. నీకు సర్జికల్ అబార్షన్ ఇష్టమా లేక టాబ్లెట్స్ ద్వారా క్లియర్ చేసుకుంటావా? అంత క్రూరమైన మాటను కూడా ఆయన చాలా ప్రశాంతమైన వాయిస్తో అడిగాడు.
అవంతిక ముఖంలో రంగులన్నీ ఎగిరిపోయాయి. మైండ్ బ్లాంక్ అయింది. అక్కడ జరుగుతున్న సంభాషణ చూసి సుమతి తట్టుకోలేక పద్ధతులు పక్కన పెట్టి, సార్, ఆ పిల్లల విషయం పెద్దమ్మగారి ఐడియా. దాంట్లో అవంతికమ్మగారి తప్పు ఏమీ లేదు అంది. మా అమ్మ పేరు చెప్పి నన్ను బెదిరించాలని చూడకు అని అనిరుద్ధ్ సుమతి వైపు గట్టిగా చూసేసరికి ఆమె భయంతో తలదించుకొని నోరు మూసేసుకుంది. అనిరుద్ధ్ అని అవంతిక ఏదో చెప్పబోయింది. కానీ అనిరుద్ధ్ ఆమెను మధ్యలో ఆపేశాడు. నా పేరు పిలవడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అవంతిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకొని, మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? ఏమండి అని పిలవమంటారా అంది. అనిరుద్ధ్ తన పల్చటి పెదాలను గట్టిగా నొక్కాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకు ఇంకా కోపం పెరగకముందే అవంతిక త్వరగా అసలు విషయం చెప్పి కూల్ చేయడానికి ట్రై చేసింది. నేనేం ప్రెగ్నెంట్ కాదు. నాకు ఆల్రెడీ పీరియడ్స్ వచ్చాయి. మీకు నమ్మకం లేకపోతే మన ఇంట్లో పనిచేసే సుశీలమ్మని అడగండి. ఈరోజే నా కోసం శానిటరీ ప్యాడ్స్ తీసుకురమ్మని అడిగాను. అనిరుద్ధ్ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ సైలెంట్గా కాఫీ కప్ అందుకొని సిప్ చేశాడు. అవంతికకు కడుపులో కొంచెం నొప్పిగా అనిపించడంతో ఇక ఏమీ ఆలోచించకుండా త్వరగా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసింది. ఆమె గబగబా తినేసి బయటకు వెళ్ళడానికి తన బ్యాగ్ తెచ్చుకోవాలని రూమ్ వైపు వెళ్ళబోయింది. అనిరుద్ధ్ ఉన్న చోట ఉండడం ఆమెకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. నీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకో. మనం త్వరలోనే డైవర్స్ తీసుకుంటున్నాం అన్నాడు అనిరుద్ధ్ వెనక నుండి కఠినంగా. అవంతిక అక్కడే ఆగిపోయింది. కానీ ఆమెకు ఈ మాట పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడే వెళ్దామా అని అడిగింది. ఇంకో 2 రోజులు ఆగు అన్నాడు అనిరుద్ధ్. నిన్న రాత్రి జరిగిన షాక్కి రాజేశ్వరి గారికి బీపీ ఎక్కువై హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆమె ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక ఈ డివోర్స్ మ్యాటర్ మాట్లాడదామని అనిరుద్ధ్ ప్లాన్. సరే, ఎప్పుడు వెళ్ళాలో నాకు చెప్పండి అని చెప్పి అవంతిక గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. కానీ హాల్లోకి రాగానే ఆమెకు ఒక తెలిసిన వ్యక్తి రూపం కనిపించింది. అతనెవరో కాదు, కళ్యాణ్. అక్కడ వీల్ చైర్లో ఉన్న అనిరుద్ధ్ ముందు కళ్యాణ్ తోక ముడుచుకొని కుక్కలా చాలా మర్యాదగా భయపడుతూ నిలబడి ఉన్నాడు. బాబాయ్, అమ్మా నాన్న హాస్పిటల్లో నానమ్మ దగ్గర ఉన్నారు. అందుకే నిన్ను చూసి రమ్మని నాన్న నన్ను పంపించారు అంటూ కళ్యాణ్ ఒక కాస్ట్లీ హెల్త్ సప్లిమెంట్స్ బాక్స్ను టేబుల్ మీద పెట్టాడు. అనిరుద్ధ్ తన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు వైపు ఒక చూపు చూశాడు. ఆ గార్డుకు బాస్ సిగ్నల్ వెంటనే అర్థమైపోయింది. టేబుల్ మీద ఉన్న ఆ బాక్సును తీసుకొని విసిరి బయట పారేశాడు. బాబాయ్ అని కళ్యాణ్ కంగారుగా అరిచాడు. ఇవి చాలా బెస్ట్ విటమిన్ టాబ్లెట్స్ బాబాయ్. నీకు ఇవి నచ్చకపోతే వేరేవి తెస్తాను, ప్లీజ్ కోప్పడుకో అన్నాడు. కళ్యాణ్ మాట పూర్తి కాకముందే వెనక ఉన్న ఇంకొక సెక్యూరిటీ గార్డు కళ్యాణ్ మోకాళ్ళ వెనక గట్టిగా తన్నాడు. దాంతో కళ్యాణ్ ఒక్కసారిగా కింద మోకాళ్ళ మీద పడిపోయాడు. అది చూసి అవంతిక భయంతో ఊపిరి బిగబట్టింది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కానీ అనిరుద్ధ్ తన సొంత అన్నయ్య కొడుకుని అంత క్రూరంగా ట్రీట్ చేస్తున్నాడు. నా ప్రియమైన కళ్యాణ్, నేను స్పృహలోకి రావడం నీకు అస్సలు నచ్చినట్లేదు కదా అన్నాడు అనిరుద్ధ్ తన వేళ్ల మధ్య సిగరెట్ పట్టుకొని. వెంటనే గార్డు ముందుకు వచ్చి లైటర్ వెలిగించాడు. అవంతికకు మైండ్ బ్లాంక్ అయింది. నిన్న రాత్రే కోమాల నుంచి బయటకు వచ్చాడు. ఈరోజు పొద్దున్నే కాఫీలు తాగుతూ సిగరెట్లు కాలుస్తున్నాడు. ఈయనకు అసలు ప్రాణాల మీద ఆశ ఉందా లేదా? కళ్యాణ్కు మోకాళ్ళు గట్టిగా దెబ్బతినడంతో నొప్పితో ఏడుస్తూ, అయ్యో బాబాయ్, నువ్వు కోలుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు కోలుకుంటావా అని నేనెప్పుడు నా ముందు అబద్ధాలు చెప్తున్నావా అని అనిరుద్ధ్ తన కనుబొమ్మలు పైకెత్తాడు. ఆయన వాయిస్ చాలా నార్మల్గా ఉన్నప్పటికీ ఆ మాటల్లో ప్రాణాలు తీసేంత కసి ఉంది. నా లాయర్కు నువ్వు లంచం ఇచ్చిన విషయం నేను కనిపెట్టలేననుకున్నావా అని చెప్తూనే అనిరుద్ధ్ కావాలని తన సిగరెట్ బూడిదను కళ్యాణ్ ముఖం మీద దులిపాడు.
ఆ తర్వాత చాలా కఠినంగా, ఇక వెళ్ళు, ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే నిన్ను కుక్కలకు వేసేస్తాను అని గర్జించాడు. కళ్యాణ్ భయంతో వణికిపోతూ తడబడుతూ అక్కడి నుండి పారిపోయాడు. ఆ సీన్ చూశాక అవంతిక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆమెకు చాలా భయం వేసింది. అనిరుద్ధ్ అంటే ఆమెకు విపరీతమైన భయం పట్టుకుంది. బయట అంతలా రెచ్చిపోయే కళ్యాణ్ అనిరుద్ధ్ ముందు ఒక కామెడీ పీస్లా మారిపోయాడు. అనిరుద్ధ్ కంట్లో పడడం కానీ, ఆయనకు కోపం తెప్పించడం కానీ తనకు అస్సలు సేఫ్ కాదు అని అవంతిక డిసైడ్ అయ్యింది. ఆమె తన బ్యాగ్ గట్టిగా పట్టుకొని ఆయన చూడకముందే గబగబా ఇల్లు దాటి బయటకు వచ్చేసింది. ఈరోజు ఆమె నార్మల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది. ఆమెకు ఈ నెల పీరియడ్స్ చాలా లేటుగా వచ్చాయి. పైగా బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఆమె లైఫ్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. హాస్పిటల్కి వెళ్ళాక అవంతిక లేడీ డాక్టర్కు తన ప్రాబ్లం చెప్పింది. డాక్టర్ ఆమెకు స్కానింగ్ రాశారు. గంట తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ చూస్తే గర్భాశయంలో ఎలాంటి నార్మల్ పీరియడ్స్ బ్లీడింగ్ జరగట్లేదని తేలింది. అంతేకాదు, అందులో ఒక చిన్న రూపం కనిపించింది. అవంతిక ప్రెగ్నెంట్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.